నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, నేను మనం చూసాము ఒక ప్రముఖ ఛానల్ డిబేట్లో కేసీఆర్ గారు ఏమన్నారు అంటే ఒక కాంట్రవర్సీ మాట్లాడారు. అదేంటంటే మరలా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో జగన్ గారి ప్రభుత్వం స్థాపిస్తారని చెప్తున్నారు. దాని మీద మీరు ఏమంటారు? అంటే ఆయన ఆలోచన, ఆయన శిష్యుడైన జగన్మోహన్ రెడ్డి ఆయనే గెలుస్తాడనేది ఒక ఊహల్లో ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ అన్నిటికీ లాస్ట్ టైం అన్నీ ఇక్కడ నుంచి ఫైనాన్షియల్గా కానివ్వండి అన్ని రకాల సహాయాలు చేశాడు. ఎందుకంటే బాబు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాను నేను అని చెప్పి అన్నాడు. సో అదంతా ఎవరు మర్చిపోకుండా మన తెలంగాణలో కూడా సో అదే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రజలందరూ కూడా ఇక్కడ కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది కేసీఆర్కి. సో ఆంధ్రాకి ఇచ్చినప్పుడు తెలంగాణకు కూడా ఇవ్వాలి కదా, సో అందుకనే ఇచ్చారు. ఇస్తే దాని తాలూకాగా ఇప్పుడు ఉంటుందండి ఖచ్చితంగా. ఇదంతా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన మాటల ఫలితమే అనేది ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసింది. లేకుంటే కాంగ్రెస్ కన్నా తెలుగుదేశం అంటే పెద్ద పర్సంటేజ్తో ఏం కాంగ్రెస్ గెలవలేదు కదా. సో ఇప్పుడు ఖమ్మం ఇదంతా తీసుకున్న తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అంతా కూడా షిఫ్ట్ అయింది అనేది తెలుసు కదా. సో వేరే పార్టీలకి వెళ్ళిపోయింది. సో అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని దూషించి మాట్లాడిన మాటలు. ఎవరు ఎక్కడైనా నిరసన చేసుకోవచ్చు, నిరసన తెలపచ్చు, కానీ ఆయన మాట్లాడింది ఏంటంటే మీది ఏమైనా ఉంటే ఆంధ్రాలో రాజమండ్రిలో చేసుకోండి, ఈ తెలంగాణ స్టేట్లో చేయకండి అని మాట్లాడిన మాటలే కానివ్వండి, అహంభావంతో విరవీగిన మాటలే కానివ్వండి, దానికంతా కూడా ప్రజలు ఆ రోజు హర్షించలేదు కాబట్టి ఆయనకు అలాంటి రిజల్ట్ ఇవ్వటం జరిగింది. కానీ ఇప్పుడు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, నాకు వచ్చిన సర్వేలు అలా ఉంది. చెవిరెడ్డి భాస్కర్ ఆ సర్వే ఎవరు ఇచ్చారు మేడం? ఆ నిఘా వర్గాలు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో, ఈయనకి నిఘా వర్గాలు ఉన్నాయంట. ఆ నిఘా వర్గాలు ఎవరు? ఆ సర్వే రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? ఆ సర్వే రిపోర్ట్ ఇచ్చింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంట. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈయనకు కూడా సర్వే చేశాడంట అప్పుడు తెలంగాణలో. సో డెఫినెట్ గా మీరే గెలుస్తారు అని చెప్పాడంట. ఎందుకు ఓడిపోయారు మేడం? అదే ఆ సర్వే రిపోర్ట్స్ అట్లా ఉన్నాయి. సో ఇప్పుడు కూడా అదే సర్వే రిపోర్ట్స్ ఈయనకి చేరవేశారంట. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు అని చెప్పి చెప్పటంతో ఈయనేమో అలాగే ఊహించుకుంటూనే ఉన్నారు. సో ఇంకా చింత చచ్చినా పులుపు చావదన్నట్టు ఆయన ఆలోచన ఎట్లా ఉందంటే ఇంకా కూడా మనం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మీద ఇంకా కొంచెం హోప్స్ పెట్టుకుంటా, అంటే ఎట్లాగో ఇక్కడ తెలంగాణలో పోయింది, అక్కడ మన శిష్యుడైనా ఉంటే కొంచెం బాగుంటుంది సపోర్టింగ్ అని అనుకుంటున్నాడు. అంటే అక్కడ వాళ్ళు ఇప్పుడు టీడీపీ వచ్చినా సరే కేసీఆర్ గారు గురువే ఉన్నారు అక్కడ, అట్లా అనుకోవచ్చు కదా. గురువా? ఎవరు గురువు? చంద్రబాబు గారు. చంద్రబాబు గారా? ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తులే అందరూ. అంటే గురువు గారు చెప్పినట్టు వినాల్సి వస్తుంది, గురువు గారు అడుగు జాడల్లో నడవాల్సి వస్తుంది. సో ఆయన ఎప్పుడు గురువు గారు అడుగు జాడల్లో నడవకుండా పోబట్టే ఆయన భాష, మాట, పద్ధతి వేరే అయిపోయింది. సో అందుకే పార్టీ నుంచి బయట వచ్చేసాడు. ఆయన ఒక శిష్యుని తయారు చేశాడు కాబట్టి ఈయనకన్నా డబుల్ ఉండాలి ఆ శిష్యుడు. అంటే ఇప్పుడు తెలంగాణలో 2 సార్లు కేసీఆర్ గారు గెలిచారు, ఆంధ్రాలో కూడా జగన్ గారు 2 సార్లు గెలిచే అవకాశాలు ఉంటాయి మేడం? ఖచ్చితంగా లేదు, అవకాశమే లేదు. ఆలోచనే పెట్టుకోకండి ఎవరు కూడా, అది అవకాశం కూడా లేని విషయం. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకం అనేది ఎక్కువ ఉంది అక్కడ. ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రం అయ్యింది, ఎక్కడా డెవలప్ లేదు. సో ఇవన్నీ చూస్తే మనకు అక్కడ ఖచ్చితంగా తెలుగుదేశమే వస్తుంది. నేను ఒక జర్నలిస్ట్ అడగగా రాజధాని లేదు రాష్ట్రం అంటే, ఎందుకు రాజధాని లేదు, 3 రాజధానులు ఉన్నాయి కదా అని చెప్పారు జగన్ గారు. జగన్ గారు చెప్పారా? ఆ రాజధాని రేపు పిల్లలకి ఎగ్జామ్స్లో ఏదైనా ఇస్తే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఇవ్వమని చెప్పండి, అట్లాగే 3 రాజధానులు రాయండి అమ్మా అని చెప్పేసి. సరే ఏ రాష్ట్రానికి ఏది ఉంది అనేది కూడా చెప్తే బాగుంటుంది. ఇంకా ఆయన కర్నూలులో ఇల్లు కట్టుకోలేదు కాబట్టి అప్పుడు 3 ఇల్లులు ఉన్నారు మేడం. అప్పుడు 3 ఇల్లులు అదే కడతాడు. అదే ఇప్పుడైతే 2 కట్టేసుకున్నాడు, 2 రాజధానులన్నీ 2 చోట్ల కట్టాడు. ఇంకా కర్నూలులో 1 కట్టాలి, అది మెయిన్. ఎందుకంటే కోర్టులకు వెళ్తూ ఉండాలి కదా. సో కర్నూలు అనేది ఖచ్చితంగా కావాలి ఆయనకి. కోర్టుకు పక్కనే ఇల్లు ఉంటే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది, కొంచెం పరదాలు కట్టుకొని వెళ్ళటానికి కూడా కన్వీనియంట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఒక ఇల్లు కూడా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆయన ఉద్దేశంలో. అయితే అనవసరమైన ఆయన గురించి ఈ డిస్కషన్స్ మాట్లాడి కూడా ఎవరికైనా ప్రజలకు కూడా విసుగొచ్చేటట్టుంది. ఎవడైనా అంటాడా ఇంకా కూడా 3 రాజధానులని? ప్రజలందరూ కూడా చీకొడుతున్నారు, అయిపోయింది. ఆపద్ధర్మ సీఎంగా ఉన్నాడు. ప్రజలంతా ఇప్పుడు ఆయన వెళ్ళిన చోటంతా జనాలు రావట్లేదని మనం ఆకట్టుకోవటానికి ఏదో రాయి డ్రామాలు, గులకరాయి డ్రామాలు ఇవన్నీ ఆడుతున్నాడు. అవి కూడా కనుక్కున్నారు, ఎవరు రావట్లా. సరే ఇవన్నీ అనుకున్నా కూడా మళ్ళీ కేటీఆర్ గారు కూడా మళ్ళీ ఒక స్టేట్మెంట్, అక్కడ అందరూ నా స్నేహితులే,
అందరూ నాకు కావాల్సిన వాళ్ళే, సో నేను ఎవరికి మద్దతు ఇవ్వలేను అని అన్నాడు. ఇక్కడేమో తండ్రి ఏమో జగన్మోహన్ రెడ్డి వస్తాడు, నాకు వచ్చిన సమాచారం అలా ఉంది అని అన్నాడు. కొడుకు ఒక దారి, తండ్రి ఒక దారి. తండ్రి ఒక దారి అంటే ఈయన నువ్వు ఇటు చెప్పు నేను ఇట్లా చెప్తానని మాట్లాడుకుంటున్నారో ఏమో అర్థం కావట్లా. ఇంకోటి ఏంటంటే ఆయన అన్నది కూడా నాకు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి సంబంధం లేదన్నాడు కేసీఆర్ గారు. సో సంబంధం లేదన్న ఆయన బహిరంగంగా గెలుస్తాడని చెప్పాడు. సంబంధం లేని ఆయన ఎందుకు చెప్తాడు? సరే ఇంకొకటి అట్లా తీసుకున్నా కూడా తర్వాత అంటే ఈ ఆఫ్టర్ 5 years తర్వాత అప్పుడు దాని గురించి ఆలోచిస్తాడంట, ఆంధ్ర గురించి. ఇక్కడ ఒకటి ఇల్లు చక్క పెట్టుకోలేకపోతున్నాడు, ఇంకా పక్కింటికి చక్క పెట్టడానికి పోతానంటే ఎట్లుంటుంది చెప్పండి. ఇప్పుడు కూతురు అక్కడ అరెస్ట్ అయ్యింది, ఆవిడ బయట రావాలి, చుట్టూ కేసులు ఉన్నాయి, అవన్నీ క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేలని అడ్డం పడి ఆపుకోవాలి, ఆల్రెడీ వెళ్ళిపోయిన ఎంపీ క్యాండిడేట్లు పోయారు, ఇంక ఇవన్నీ చూసుకోకుండా ఉన్న క్యాడర్ అంతా వెళ్ళిపోతుంది. ఈ కేసుల్లో నుంచి ఎలా బయట వస్తామో తెలియదు. ఇవన్నీ చూసుకోకుండా ఏదో పక్కింట్లో నేను వెళ్ళి సర్దుతాను, అక్కడికి వెళ్ళి నేను మళ్ళా పోటీ పెడతాను, ఇప్పటికే రెంట్లు కట్టకుండా ఖాళీ చేసుకుని వచ్చేసారు బీఆర్ఎస్ ఆఫీసు. జెండాలతో కూడా పీకి చుట్టుకొని వచ్చేసారు. అయిపోయింది. మళ్ళా ఇంకా 5 ఏళ్ల తర్వాత ఆయన ఆలోచిస్తాడంట. ఇట్లాగే ఉంటది, ఒక చోట అయ్యింది చాలేదన్నట్టు మళ్ళా ఏదో పరుగులు పెడదామనే ఆలోచనలో ఉన్నాడు. ఖచ్చితంగా అయితే ఆయన అనుకున్న ఆశలే కానీ అవన్నీ అడియాసలే అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అంటే బయట కొన్ని వార్తలు వస్తున్నాయి మేడం, ఆంధ్రాలో ఓటర్స్ని కొనడానికి కేసీఆర్ గారి ఇంటి నుంచి డబ్బు వెళ్తుందంట, అదే మేరకు వాస్తవం? ఖచ్చితంగా వెళ్ళొచ్చు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఫండ్స్ పంపించాడుగా. లాస్ట్ టైం చేసిందే అది కదా. ఇక్కడ దోచినది దాచినది ఆయన ఇక్కడ దాచుకొని ఉండొచ్చు, కాబట్టి ఖచ్చితంగా అలాంటి అవకాశాలు కనపడదనే ఉంటాయి. లాస్ట్ టైం ఫండ్స్ అంతా ఇక్కడ నుంచే వెళ్ళింది, ఆయనకు ఆర్థికంగా మొత్తం సహాయం చేశాడు. సో బాబు గారిని ఓడించాలనే ఉద్దేశంతో ఇప్పుడు కూడా అలాంటి అవకాశం చేసే అవకాశం ఉంటుంది, లేకుండా ఏమీ ఉండే అవకాశం లేదు. కానీ ప్రజలు ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళకంటే డెవలప్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో ఇలాంటి వాళ్ళని వాళ్ళే తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఓకే, ఈ డబ్బే నేను పంపిస్తున్నా కాబట్టి సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని ఆయన భావించుకుంటానంటారా? ఇప్పుడు నీ దగ్గర నేను డబ్బు తీసుకోవాలంటే నేను గెలుస్తాను, నేను మళ్ళీ ఇస్తానో ఏదో ఒకటి చెప్పాలి కదా. నేను అప్పుగా తీసుకుంటున్నానో లేకుంటే నేనే మళ్ళీ సీఎం అవుతాను, మళ్ళీ నీకు నేను ఫండ్స్ ఇస్తాను, రేపొద్దున నువ్వు సీఎం అవడానికి ఇస్తాను, నువ్వు ఇప్పుడు నాకు పెట్టి అన్నట్టు ఉంటుంది. లేకుండా ఉంటే మౌత్ పబ్లిసిటీ ఇచ్చి అమ్మో కేసీఆర్ సర్వే చేయించుకున్నాడంట ఆయన వస్తుందని చెప్పి పబ్లిసిటీ ఇచ్చుకోవటానికి మాట్లాడుతున్న మాటలేమో ఇవన్నీ. సో ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి గత 10 ఏళ్ళుగా కూడా ఏ రోజు ఆయన వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చిన ఇది లేదు ఎప్పుడు కూడా. సో అలాంటి ఆయన ఇప్పుడు వచ్చి ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి? అదే స్పష్టంగా ఏదో ఒకటి ఆయన పబ్లిక్కి జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాడు అనే మెసేజ్ తీసుకెళ్లాలనే ఆలోచనతో వచ్చినట్టే కనపడుతున్నాడు. కానీ ఖచ్చితంగా అది కాదనేది అక్కడ ఏపీలో తిరిగే ప్రజలకు తెలుస్తుంది, అక్కడ బాధలు పడే ప్రజలకు తెలుస్తుంది. ఈయనకేం తెలుస్తుంది? ఇక్కడ ఫామ్ హౌస్లో కూర్చోండి ఆయనకి తెలియదు కదా. అక్కడ బాధలు పడే వాళ్ళకి అందరికీ తెలుసు, ఓటర్స్కి అందరూ కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా అయితే జగన్మోహన్ రెడ్డిని అయితే ఓడిచ్చేది ఖాయం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.